అంటే నేరుగా ఈ అమ్మాయి తల్లితో చెప్పుకోలేని విషయాలు ఆవిడతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఒక ఔట్‌లెట్ ఉండాలి ఎవరికైనా. హ్మ్. కాబట్టి డిస్టర్బ్ చేయకుండా ఆ అమ్మాయి చెప్పింది విని ఒక అడ్వైస్ చేసేటువంటి అంటే ఆ ఇంట్లో ఉండే ఒక పిన్నిగా తన బాధ్యత ఏమిటి అనేది తెలిసి ఆ అమ్మాయి పట్ల వ్యవహరించే తీరు అదంతా కూడా ఒక మోడల్‌గా ఉంటుంది. రుక్మిణి క్యారెక్టర్‌ని ఆయన డిజైన్ చేసిన పద్ధతి కూడా. అలాగే కృష్ణుడి క్యారెక్టర్. వాళ్ళిద్దరూ శశిరేఖ పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ప్రేమగా ఉండటం మాత్రమే కాదు, ఆ అమ్మాయిని స్టడీ చేసినట్టుగా కనిపిస్తారు వాళ్ళిద్దరూ. అంటే హ్మ్. ఈ అమ్మాయి అక్కడ చెప్పుకోలేకపోతోంది. వాళ్ళ మదర్, ఫాదర్ దగ్గర అవుతోంది. కాబట్టి ఎక్కడో చోట ఆ అమ్మాయి తనని తాను ఎక్స్‌పోజ్ చేసుకోవాలి. చేసుకోగలిగితేనే గైడ్ చేయగలుగుతాం. అందుకని ఆ ఔట్‌లెట్ సెంటర్‌గా మనం ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుని బిహేవ్ చేసినట్టుగా ఉంటుంది. హ్మ్. గతంలో ఉమ్మడి కుటుంబాలున్నప్పుడు ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. పోయి ఎవరి కంపార్ట్మెంట్‌లో వాళ్ళు ఉండటం వలన రకరకాల గందరగోళాలు జరుగుతున్నాయి. ఇది కూడా జనాలకి ఈ సినిమా చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. ఇలాంటి ఒక ఔట్‌లెట్ లేదు గదా! మన జీవితాల్లో అనిపించేలాగా ఆ సీన్స్‌ని నడిపాడాయన. ఇప్పుడు చూసే ప్రేక్షకులు మేమిది మిస్ అవుతున్నామని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఐడెంటిఫై అవుతారు ఆ సీన్స్‌తో. ఓకే. అంటే శశిరేఖ, కృష్ణుడు, రుక్మిణి మధ్య జరిగేటువంటి చాలా ప్రేమగా ఉంటాయి ఆ సన్నివేశాలన్నీ గూడా. వాళ్ళు ఆ అమ్మాయిని తమ కూతురుగానే చూస్తారు. హ్మ్. చూసి "నువ్వేం పర్లేదు. నువ్వేదైనా మాతో చెప్పుకోవచ్చు. మేమున్నాం ఇక్కడ. నువ్వు టెన్షన్ పడకు దేనికి. మీ మదర్ గాని, మీ ఫాదర్ గాని నిన్నేదైనా ఇబ్బంది పెడితే వచ్చి మాతో చెప్పుకో. మేము వాళ్ళతో మాట్లాడతాం. లేదు నీకేదైనా కోరికలున్నా మాతో చెప్పుకో. వాటిని ఎలా తీర్చాలి అనే దానికి సంబంధించినటువంటి ఓ పద్ధతి మేము డిజైన్ చేస్తాం. నువ్వు చెప్తే కోప్పడొచ్చు గానీ, మేము చెప్తే వాళ్ళు కోప్పడరు. కాబట్టి నువ్వు భయపడకు. ఇబ్బంది పడకు. నువ్వు వాళ్ళ దగ్గర భయం ఉంటే ఉండొచ్చు. కానీ మా దగ్గర అక్కర్లేదు. మాతో ఫ్రెండ్లీగానే ఉండు అనే వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఇలాంటి వాతావరణం ఉండటం అనేది పిల్లలకి చాలా అవసరము అనేది చెప్తాడు ఆ సినిమాలో. రైట్. కేవీ రెడ్డి గారు, పింగళి నాగేంద్రరావు గారు. సో, ఈ మూవీ అనేది తీసుకుంటే గనుక ఓవరాల్‌గా ఒక లైఫ్ లెసన్ అని చెప్పొచ్చు. అంతే. ఇది అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారంటే, ఆ సింగిల్ మదర్‌లు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారు జీవితం పట్ల. వాళ్ళు పడినటువంటి రకరకాల కష్టాల్లో నుంచి లైఫ్‌ని వాళ్ళు ఒక పద్ధతిలో డిజైన్ చేసుకుంటారు. హ్మ్. ఆ డిజైన్ చేసుకుని పిల్లల్ని కూడా అలాగే గైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే చాలామంది సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి వాళ్ళల్లో మదర్ డ్రైవ్ చేసినటువంటి పిల్లలు సాధించే విజయం చాలా పెద్దగా ఉంటుంది. చాలా సందర్భాల్లో. అది ఈ సినిమాలో చాలా బలంగా చెప్తాడాయన. రైట్. ఈ 2 క్యారెక్టర్లు సుభద్ర అలాగే హిడింబి క్యారెక్టర్ల ద్వారా చాలా బలంగా చెప్తాడు. అంటే నా కొడుకు బాణం గురి తప్పదు వదిన అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. హ్మ్. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ఆవిడ ఋష్యేంద్రమణి గారి కళ్ళల్లో కనిపించే కాన్ఫిడెన్స్ అంటే క్లోజప్‌కి వెళ్తాడు. ఆ క్లోజప్‌కి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ చూపిస్తుంది ఆవిడ కళ్ళల్లో. అంత నమ్మకం ఉంది. నా నా పెంపకం మీద నమ్మకం అది అని. అతని మీద నమ్మకమా ఇంకోటా అని కాదు. నేను అలా పెంచాను వాడిని కాబట్టి వాడి మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అనేది చెప్తుంది ఆవిడ ఎక్స్‌ప్రెషన్‌లోనే. అలా ప్రతిదీ వీళ్ళు కూడా ప్రతిదీ తల్లితో చెప్పుకుంటారు. హ్మ్. ఈ 2 క్యారెక్టర్లు ఘటోత్కచుడు అలాగే అభిమన్యుడు. వాళ్ళకి ఏ పెయినొచ్చినా, ఏమనిపించినా స్ట్రెయిట్‌గా వెళ్లి వాళ్ళ అమ్మలతో చెప్పుకుంటారు. ఇది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడాయన. ఇది రాయటం వెనకాల ఆయన పర్సనల్ లైఫ్ ఉంది. అంటే పింగళి నాగేంద్రరావు గారి పర్సనల్ లైఫ్ కూడా ఆయన మదర్ కూడా సింగిల్ మదరే. అంటే ఆయన ఫాదర్ చనిపోయాడు చిన్నప్పుడే. ఆవిడ మచిలీపట్నం తీసుకొచ్చి పెంచింది వీళ్ళని. నేషనల్ కాలేజీలో చదువుకున్నాడాయన. ఇద్దరు కొడుకులు, ఒకతను వీళ్ళ అన్నగారు స్వతంత్ర పోరాటంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఏమైపోయాడో తెలీదు ఆ తర్వాత. ఈయనొక్కడే ఉండేవాడు ఇంట్లో. ఈయన్ని పెంచింది అక్కడే ఆవిడ. హుహు. చివరి వరకు ఆవిడే గైడ్ చేస్తూ వచ్చింది.
వాళ్ళ మదర్‌కి, ఈయనకి మధ్య ఉన్న రిలేషన్స్ గురించి చాలామంది రావూరి సత్యనారాయణ లాంటి వాళ్ళు విడిగా వాళ్ళ వ్యాసాల్లో రాశారు. ఆ రాసిన ప్రతి ఆర్టికల్‌లోనూ పింగళి నాగేంద్రరావు గారి గురించి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఒక ఆర్టికల్ రాశాడు. రావూరి సత్యనారాయణ గారు రాశారు. తర్వాత ఆయన రుక్మిణీనాథ శాస్త్రి గారు రాశారు. వీళ్ళు రాసిన ప్రతి ఆర్టికల్‌లోనూ పింగళి నాగేంద్రరావు కంటే కూడా వాళ్ళ మదర్ గురించిన అభిప్రాయ ప్రకటన ఎక్కువుంటుంది. ఓకే. ఇందులో బ్యాలెన్స్ చేశారనుకోవచ్చు. అందువలన ఎక్స్‌ప్రెస్ చేశారు. ఆయన మీద కూడా వాళ్ళ అమ్మ ప్రభావం ఉందనేది అర్థమవుతుంది హ్మ్. ఈ రైటింగ్స్ నుంచి. ఆ ప్రభావం అంతా కూడా ఈ సినిమాలోనే కాదు ఆయన రాసిన ప్రతి సినిమాలోనూ మదర్ క్యారెక్టర్ కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఓకే. 'పాతాళ భైరవి' కూడా ఆయన రాసిన సినిమానే. హ్మ్. అందులో ఆ తోటరాముడి మదర్ క్యారెక్టర్ ఆవిడ కూడా సింగిల్ మదరే. ఆవిడ కూడా కొడుకుని కంట్రోల్‌లో పెట్టాలి. వీడికి చాలా దుడుకు స్వభావం. నిజానికి 'పాతాళ భైరవిలో' ఆ మదర్ క్యారెక్టర్, తోటరాముడి క్యారెక్టర్ డిజైనే కూడా అదే రిలేషన్ నడుపుతాడాయన. ఓకే. అక్కడ అంటే అతనొచ్చి బయటేదో ఏదో తప్పు చేశాడు మీ కొడుకు అని ఎవరో చెప్తారు. ఆవిడొస్తుంది చిన్న బెత్తం తీసుకొని. వస్తే ఎన్టీ రామారావు గారు లేచి నిలబడి చేతులు కట్టుకొని నిలబడతాడు. "నువ్వు కొడితే కొట్టేసేయ్ నేను పడతా పడతానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏ శిక్ష వేసినా పర్వాలేదని" చేతులు కట్టుకొని నిలబడతాడు చాలా ఒబీడియంట్‌గా. బయట చాలా హీరోయిక్‌గా ఉన్నటువంటి ఎన్టీఆర్ మదర్ రాగానే చాలా ఒబీడియంట్‌గా తలకాయ ఉంచుకొని లేచి నిలబడతాడు చేతులు కట్టుకొని. నిలబడినప్పుడు వీడిని కొట్టాలా? కొట్టొద్దా? అనేటువంటి ఒక సందిగ్ధంలో పడిపోతుందావిడ. సురభి కమలాబాయి గారు చేసింది ఆ క్యారెక్టర్. సందిగ్ధంలో పడిపోయి ఆ బెత్తం గిరాటేసి ఆవిడ పైకి చూస్తూ కొడుకునివ్వమంటే ఈ బ్రహ్మరాక్షసుడిని ఇచ్చావేంటి దేవుడా అంటుంది. అని వెళ్ళిపోతుంది. ఆవిడ అలా అంటుందనే విషయం ఇతనికి తెలుసు ఓహ్! కొడుక్కి. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన ధోరణిలో తాను వెళ్ళిపోతాడు. ఎవరినో కొట్టడానికో, ఏదో చేయడానికో వెళ్ళిపోతాడు. ఇలా ఒక అల్లరి పిల్లవాడిగా ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేసి ఆ మదర్ ప్రొటెక్ట్ చేస్తూ అతన్ని జాగ్రత్తగా చూస్తూ వాడెక్కడ తప్పు చేయకుండా ఎక్కడైనా వాడి జీవితంలో రిస్క్‌లో ఇరుక్కుంటాడేమో అని చెప్పి ఎప్పుడూ గమనిస్తూ ఉంటుంది. ఓకే. అది ఆయన రాసిన ప్రతి సినిమాలోనూ మదర్ క్యారెక్టర్‌లు ప్రత్యేకంగా ఉంటాయి. రైట్. అందుకని ఆయన పర్సనల్ లైఫ్‌లో మదర్ తాలూకా ఇంపాక్ట్ ఉంది అని అనటానికి ఈ వ్యాసాల్లో ఆయన మదర్ గురించి వీళ్ళు రాసిన అభిప్రాయాలు మల్లాది గారు రాసింది, వీళ్ళు రాసిన అభిప్రాయాల ప్రకారం అర్థమవుతుంది. దీంతో పాటు 'మాయాబజార్' సినిమాలో విద్యా విధానం, విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి అనేది కెరియర్ గురించి. కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి అనేది కూడా ఒక చాప్టర్ నడుపుతారు. ఓకే. అంటే పేరెంటింగ్ ఎలా ఉండాలి? పిల్లలతో ఎలా వ్యవహరించాలి పెద్దలు? పిల్లలు బాగా పెరగాలంటే ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఎలా వ్యవహరించాలి? ఎలా వ్యవహరించకూడదు? దీని మీద ఓ చర్చ నడుస్తుంది. ఓకే. దీంతో పాటు ఇంకొకటేంటంటే ఘటోత్కచుడి ఆశ్రమంలో ఒక చిన్న స్కూల్ నడుస్తూ ఉంటుంది రమణారెడ్డి నాయకత్వంలో. ఆ! అది కూడా చాలా ఫన్ క్రియేట్ చేస్తుంది. చిన్నమయ్య అనే క్యారెక్టర్ పెట్టి రమణారెడ్డికి, ఆ క్యారెక్టర్ అక్కడున్న అంటే వాళ్ళందరికీ కూడా చదువు చెప్తూ ఉంటాడాయన గురువుగా. చదువు చెబుతూ ఆహ్, చదువు చెప్తున్నప్పుడు ఈయనొచ్చి కరెక్షన్ చేస్తూ ఉంటాడు మధ్యలో ఘటోత్కచుడొచ్చి. ఈ కరెక్షన్ చేసే పద్ధతి అంటే అస్మదీయులు అనమంటాడీయన. అసమదీయులు అంటారాయన. అసమదీయులు కాదురా అస్మదీయులు అనాలి అంటాడాయన. లేదు అసమదీయులు అంటారు. ఈ అస్మదీయులకి కౌంటర్ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాడు. వ్యతిరేక పదం ఏమిటి అని అనుకుంటూ ఉండగా తస్మదీయులు అంటారు. ఓకే. తసమదీయులు అనగానే కంగారు పడతాడు. కంగారు పడి ఈ పదం లేదు భాషలో ఎక్కడ ఈ పదం లేదు అంటాడు. హ్మ్. అనంగానే ఈయన ఎంటర్ అయిపోయి ఎవరో పుట్టించకపోతే పదాలు ఎలా పుడతాయి? భాష ఎలా పెరుగుతుంది? దాన్ని నువ్వు భాషలో అడాప్ట్ చేసేసుకో. బానే ఉంది కదా! అస్మదీయులకి కౌంటర్ తస్మదీయులు బానే ఉంది. అంటే అస్మదీయులు అంటే మనవాళ్ళు అని. తస్మదీయులు అంటే మనకు వ్యతిరేకులని అర్థం చేసేసుకొని దాన్ని భాషలోకి తీసేసుకుంటే భాష పెరుగుతుంది అంటాడు. హ్మ్. అలాగే ఈ తసమదీయులు అనేది వాళ్ళు అలా విడగొట్టి చెప్పడం కూడా బానే ఉంది.
శత్రువులని విడగొట్టి, పొడిగొట్టి చంపేయాలి అనే సెన్స్‌లో మాట్లాడుతున్నారు వాళ్ళు. కాబట్టి తప్పేం లేదు. వ్యాకరణం నేర్పక ఆళ్ళకి అనవసరంగా అని చెప్తాడు. అదేమిటంటాడు ఈయన రమణారెడ్డి. అంటే మనం జ్ఞానం ఇవ్వాలి తప్ప పాండిత్యం అక్కర్లేదు మనకి. వాళ్ళకి జ్ఞానం ఉంటే చాలు, పాండిత్యం కోసం కాదు నీ దగ్గర చేర్చింది అని చెప్తాడు. హ్మ్. దాదాపుగా ఇదే సెన్సు 'త్రీ ఇడియట్స్' సినిమాలో ఆమీర్ ఖాన్ చెప్తాడు. దాదాపు 3 అవర్స్ సినిమా అది. పాండిత్యం కాదు, జ్ఞానం ప్రధానము అనేది చెప్పడమే ఆ సినిమా ఉద్దేశం కూడా. ఏ విషయం పైనైనా నాలెడ్జ్ ఉండాలి అని. తెలియాలి మీకు. ఇది ఇది మాత్రమే, ఈ ఫ్యాకల్టీ మాత్రమే అనేది కాదు. ఒక వ్యక్తికి రకరకాల ఇంట్రెస్ట్‌లు ఉంటాయి. అంటే వాడు మెకానిజం నేర్చుకోవాలి అనుకుంటాడు. దాంతో పాటు ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటాడు. ఇలా రకరకాల అభిప్రాయాలుంటాయి. విద్యార్థి కోరికల మేరకు చదువు చెప్పాలి తప్ప, మనం డిజైన్ చేసిన దీనిలోకి వాళ్ళని లాక్కురావటం సరైన పద్ధతి కాదు అని చాలామంది విద్యావేత్తలు చెప్పారు ప్రపంచానికి. హ్మ్. ఇందులో భాగంగానే ముట్నూరి కృష్ణారావు గారు, అలాగే కోపల్ల హనుమంతరావు గారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు వీళ్ళు ముగ్గురు కలిసి మచిలీపట్నంలో నేషనల్ కాలేజ్ అని పెట్టారు. ఆంధ్ర జాతీయ కళాశాల అని. ఇప్పుడు మామూలుగా మారిపోయింది ఆ కాలేజీ. కానీ వాళ్ళు ప్రారంభించినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వచ్చిన విద్యార్థి ఏం నేర్చుకోవాలని వచ్చాడో అవి నేర్పించి పంపిద్దాం. అదే యాజ్ ఇట్ ఈస్‌గా ఆ కాలేజీ ఎక్స్‌పీరియన్స్ తీసుకొచ్చి ఇక్కడ వాడేసాడు ఆయన. ఈ 'మాయాబజార్' సినిమాలో ఈ ఘటోత్కచుడి ఆశ్రమంలో ఆ ఇన్‌స్టిట్యూషన్ అది నేషనల్ కాలేజీయే. అంటే ఈయన కాలేజీలో చదవటానికి వెళ్ళినప్పుడు ఈయన్ని అడిగారు వాళ్ళు. కోపల్ల హనుమంతరావు గారు అడిగారు, "ఏం చదవాలనుకుంటున్నావు? ఏం నేర్చుకోవడం కోసం వచ్చావు?" అని. ఈయనకి మెకానిజం అంటే ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. సాంస్క్రిట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే కోరిక ఉంది. ఈ 2 కుదరని వ్యవహారం. అది ఇంజినీరింగ్ గొడవ. ఇదేమో లాంగ్వేజ్ గొడవ. ఈ 2 నేర్పిస్తాం, నువ్వు జాయిన్ అయిపో అని చెప్పేసి ఆయనకి మెకానిజం నేర్పించారు. దాంతో పాటు ప్యారలల్‌గా సాంస్క్రిట్ కూడా నేర్పించారు. ఇదొక ఓకే. విచిత్రమైన పరిస్థితి. అయితే ఇక్కడ ఆ రచయిత తను అనుభవించినవన్నీ ఆ సున్నితంగా తెలియచేయడం అనేది గ్రేట్. దానికి తగ్గట్టు ఈ క్యారెక్టర్స్ ఆ నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది జీవం ఉండేలాగా యాక్ట్ చేయడం ఇంకో వాళ్ళు గెత్ అడాప్ట్ అనిపించి చేసేసుకున్నారు ఆ అడాప్ట్ చేసుకున్నారు. క్యారెక్టర్. రమణారెడ్డి గారు చాలా అద్భుతంగా అడాప్ట్ చేసుకున్నాడు. అలాగే ఆయన్ని గైడ్ చేసే అంటే మేనేజ్మెంట్ క్యారెక్టర్‌లో ఘటోత్కచుడిని చూపిస్తాడు అక్కడ ఆ సీన్స్‌లో. చూపించి మేనేజ్మెంట్ గైడ్ చేస్తుంది ప్రిన్సిపాల్‌ని. హ్మ్. నువ్వు స్టూడెంట్స్‌తో ఎలా వ్యవహరించాలి దగ్గర నుంచి మేనేజ్మెంట్ చెప్తుంది. అంటే ఆ ఏరియాలో ఘటోత్కచుడి క్యారెక్టర్ కోపల్ల హనుమంతరావు గారు అలా కనిపిస్తాడు. హ్మ్. ఈ హిస్టరీ తెలిసిన వాళ్ళకి. అలా ఈయన అక్కడ మెకానిజం నేర్చుకోవటం వలన రైల్వేలో ఉద్యోగం వచ్చింది ఆయనకి. ఖరగ్‌పూర్‌లో ఉద్యోగం చేశాడు ఆయన రైల్వేస్‌లో. ఆ తర్వాత ఈ సంస్కృత్ లాంగ్వేజ్ రావటం వలన ఆయన పెద్ద స్కాలర్ అయ్యాడు. అక్కడ బెంగాలీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లోకొచ్చాడు ఆయన. అంటే నాటక రచయితగా మొదలై కేవీ రెడ్డి గారు ఆయన్ని సినిమాల్లోకి లాక్కొచ్చాడు. ఆ తర్వాత మెడ్రాస్ వచ్చి అక్కడ వీళ్ళతో ట్రావెల్ అయ్యాడు. విజయ వాళ్ళతో. పర్మనెంట్ ఎంప్లాయీగా ఉండేవాడు విజయ బ్యానర్‌లో. ఆయన విజయ వాళ్ళు తీసిన అన్ని సినిమాలకి ఆయనే రైటర్. హ్మ్. ఇలా ఆయనదొక సక్సెస్‌ఫుల్ జర్నీ. సినిమా అంటే తెలుగు వాళ్ళు క్లాసిక్స్ అని చెప్పుకునే అన్ని సినిమాలకి దాదాపు ఆయనే రైటర్ ఆ రోజుల్లో. అది ఏ సినిమా అయినా కావచ్చు. 'గుండమ్మ కథలో' కూడా ఆయన అద్భుతమైన పాటలు రాశాడు. ఇలా ఒక సక్సెస్‌ఫుల్ జర్నీ అయింది. అయితే ఆయన తన జీవితానుభవాలన్నిటిని 'మాయాబజార్' అనేటువంటి సినిమాలో వాడాడు. నేషనల్ కాలేజీ ఇన్‌ఫ్లుయెన్స్ ఆ రోజున ఉన్నటువంటి ఆంధ్ర జాతీయ కళాశాల వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే ప్రత్యామ్నాయ విద్యా విధానం. హ్మ్. నడుస్తున్నటువంటి విద్యా విధానానికి భిన్నంగా ఒక విద్యా విధానం ఉండాలి అనే ఉద్దేశంతో మనదైన జాతీయ విద్యా విధానం అనేది ఒకటి రూపకల్పన చేసి ఆ కాలేజీ ప్రారంభించారు. గాంధీ గారు 2 సార్లు వచ్చాడు ఆ కాలేజీకి అప్పుడే. హ్మ్. ఏంటి వీళ్ళేదో కొంచెం విచిత్రంగా పెడుతున్నారు. డాన్స్ నేర్చుకోవాలి అని ఎవరైనా వస్తే
వాళ్ళకి డాన్స్ నేర్పుతూ ఇంకేదైనా నేర్చుకుంటామంటే అది కూడా నేర్పిస్తూ ఇట్లా ఏదో ఒక పద్ధతిలో స్టూడెంట్‌ని స్కాలర్‌ని చేసి బయటకి పంపించాలి అంతే. మనం చెప్పిన అంటే ఇప్పుడు బీఏ అనగానే ఇది గ్రూప్ అని సెట్ చేసి ఉంటుంది. అవును. మనం సెట్ చేసిన గ్రూప్‌లోకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా చదవటం కాదు. వచ్చిన విద్యార్థి ఇంట్రెస్టుల ప్రకారం మన ఫ్యాకల్టీ ఉండాలి అనేది వాళ్ళ డిజైన్. హ్మ్. ఆ డిజైన్ వలన ఈయన చాలా లబ్ధి పొందాడు. కోపల్ల హనుమంతరావు గారి మీద, అలాగే ముట్నూరు కృష్ణారావు గారి మీద, భోగరాజు గారి మీద. భోగరాజు పట్టాభి గారైతే ఈయన్ని చాలా సందర్భాల్లో ఈయన్ని గైడ్ చేశాడు. హ్మ్. ఈయన కృష్ణా పత్రికలో సబ్ ఎడిటర్‌గా కూడా పనిచేశాడు కొంతకాలం. వీళ్ళ ప్రభావం ఆయన మీద విపరీతంగా ఉంది. ఉండటం వలన ఆ సన్నివేశాలన్నీ అలా వచ్చినాయి 'మాయాబజార్‌లో'. ఇది చాలామంది ఏదో పౌరాణిక సినిమా అనుకుంటారు గానీ, ఇది పౌరాణిక సినిమా కాదు. సోషల్ సినిమా. ఓకే. పౌరాణిక ముసుగులో ఉన్నటువంటి సాంఘిక సినిమా. అనేక సామాజిక అంశాలని ఈ సినిమాలో వాళ్ళు చాలా హాయిగా ఆ పౌరాణిక భాషలో అలా నడిపేశారు. ఎవరు ఎలా ఉండాలి, పక్క వాళ్ళతో ఎలా వ్యవహరించాలి దగ్గర నుంచి అంటే కెరియర్ ఓరియంటేషను ఉంటుంది ఈ సినిమాలో. పేరెంటింగ్ ఎలా ఉండాలి అనేది చెప్తాడు. అవతల వాళ్ళని ఎలా గౌరవించాలి చెప్తాడు. ఎవరితో ఎ ఎట్లా బిహేవ్ బిహేవ్ చేయాలి అనేది చేయాలి చెప్పారు. అన్నీ. ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అని పర్సనాలిటీ అనుకోవచ్చు. డెవలప్‌మెంట్ ఉంటుంది. ఇలా రోజువారీ జీవితంలో కావాల్సినటువంటి అన్ని అంశాలు 'మాయాబజార్‌లో' దొరుకుతాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే అక్కడ చిన్న ఒక పెట్టెలో ఆవిడ మాట్లాడడం, ఇప్పుడు మనం ల్యాప్‌టాప్స్ అవి పెట్టుకొని అవును. అప్పుడే చూపించడం. ఆహ్, ప్రియదర్శిని అంటాడు దాన్ని. ఆ! సో, ఘటోత్కచుడు తినేవి అవన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడంటే కెమెరాస్, ఎడిటింగ్‌లో ఏదో మ్యాజిక్స్ చేసేస్తున్నారు కానీ, అప్పుడు ఇలాంటివన్నీ లేవు. కానీ అప్పుడే ఎడిటింగ్ వైస్ కానీ, అది కానీ చాలా హై వాల్యూస్‌తో తీసినట్టుగా టెక్నికల్‌గా అనిపిస్తుంది టెక్నికల్‌గా. మార్కస్ బార్క్లే గారు కెమెరా ఆ సినిమాకి. ఆ సినిమాకే కాదు టోటల్‌గా విజయవాడ బ్యానర్‌లో వచ్చిన అన్ని సినిమాలకి ఆయనే. ఆయన డిజైన్ చేసినటువంటి ఈ మినియేచర్ పద్ధతిలో ఆయన తీసినటువంటి ఆ టెక్నాలజీ, ఆయన కెమెరాని వాడిన పద్ధతి అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో చెప్పుకునేవాడు. ఈ 'లాహిరి లాహిరి' పాట తెర మీద చూసేటప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అదేదో సాయంత్రం నైట్ జరుగుతున్నటువంటి పడవ ప్రయాణంలా మనకు కనిపిస్తుంది కానీ, మేము మండుటెండలో నటించాము అని చెప్పేవాడాయన. అవును. అలా, అలా ఆ సినిమాకి సంబంధించి టెక్నికల్‌గా కూడా చాలా హై ఎండ్‌లో వెళ్లారు వాళ్ళు. దీనికంటే ముందు ఇంకో 'మాయాబజార్' ఉంది హ్మ్. 30స్‌లో ఓహ్! ఉంది. అయితే దాని రిఫరెన్స్‌తో వీళ్ళు మొదలుపెట్టినప్పటికీ వీళ్ళ పద్ధతిలో వీళ్ళు రాసేసుకున్నారు. నాగిరెడ్డి, చక్రపాణి వాళ్ళిద్దరూ ప్రొడ్యూసర్‌లు ఈ సినిమాకి. హుహు. వాళ్ళకి భయం ఉండేది. అంటే వీళ్ళు అదే యాజ్ ఇట్ ఈజ్‌గా తీసేస్తే పోతుంది గదా! ఎందుకు మీరు ఆ క్యారెక్టర్‌లు తీసుకొని వేరేగా రాసేసుకుంటున్నారు. ఇది జనాలకు కనెక్ట్ కాకపోతే ఏమైపోతుంది అనే భయం ఉండేది వాళ్ళకి. హుహు. కానీ ఇలా చేయటం వల్లనే సినిమా నిలబడుతుంది అని వీళ్ళు బలంగా నమ్మారు వీళ్ళిద్దరూ. అప్పుడు ఆదరణ కూడా ఇంతే ఉండిందా సార్? అంటే వీళ్ళు తీసినంత ఇప్పుడు అంటూ ఉంటారు కదా! 10 డేస్, 15 డేస్, 100 డేస్ ఇలా అంటూ ఉంటారు కదా! అలా అటువంటిదేమీ లేదు. ఆ సినిమా ఉండదు. రిలీజ్ అయిన రోజు నుంచి టాక్ స్ప్రెడ్ అయిపోయింది. సినిమా ఆ రోజుల్లో 175 డేస్ సినిమా అది. ఓహ్! ఆ తర్వాత ఎప్పుడు రిలీజ్ అయినా ఆ సినిమాకి ఆడియన్స్ ఉండేవాళ్ళు. అంటే రిపీట్ రన్స్‌లో కూడా ఆడియన్స్ ఉండేవాళ్ళు. హ్మ్. అవును సార్. అప్పట్లో ఒక్క సినిమా వచ్చింది అంటే బావుంది అన్న టాక్ ఒకసారి చూసినా కానీ మళ్ళీ థియేటర్స్‌కెళ్ళి చూసేవాళ్ళు. అంటే వేరే అవకాశం లేదు. ఆ సినిమా చూడాలంటే మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూడటం తప్ప ఇంకో చోట దొరుకుతుందనేది లేదు. హ్మ్. హ్మ్. కాబట్టి ఏదైనా సరే ఒక సినిమాలో ఏదో పాట రేడియోలో విని ఇది ఏ సినిమాలోది అనుకునేవాళ్ళు పాట నచ్చితే. అనుకున్నప్పుడు ఎవరో చెప్పేవాళ్ళు ఇది ఫలానా సినిమా అది మొన్నొచ్చి వెళ్ళిపోయింది గదా! అరే! ఈ పాట ఈ సినిమాలోదని తెలియక నేను చూడలేదు అని ఆ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు జనాలు. రైట్. ఈ ఆడియన్స్ అందరూ ఆ సినిమా సెకండ్ రిలీజ్ వచ్చినప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు థియేటర్‌లో. రైట్. ఇలా ఒక సిస్టమ్ ఆ రోజుల్లో ఈ ఈ సామాజిక మాధ్యమాలు ఇన్ని ప్లాట్‌ఫార్మ్స్ లేకపోవడం వలన ఈ రిపీట్ రన్స్‌లో విపరీతంగా డబ్బులొచ్చేవి ఈ సినిమాలకి. హ్మ్. ఇవి ఒక రకంగా పాడి ఆవులు అనేవాళ్ళు ఈ సినిమాలు. 'మాయాబజారు', 'పాతాళ భైరవి'.
మిస్సమ్మ, దాదాపు వాళ్ళు చేసిన సినిమాలు 'పెళ్లి చేసి చూడు', 'షావుకారు' ఇవన్నీ ఓకే. ఎప్పుడు వేసినా జనాలు వాటికి వెళ్ళిపోయేవాళ్ళు. 'మిస్సమ్మ' సినిమా కూడా ఎన్ని రిపీట్ రన్స్‌లో హౌస్‌ఫుల్స్‌ని రికార్డ్ చేసిందో ఆ సినిమా. దానికి కూడా పింగళి నాగేంద్రరావు గారే రైటర్. ఇలా అందులో మదర్ క్యారెక్టర్స్ కూడా టిపికల్‌గానే ఉంటాయి. అవును. ఇలా రచయితలుగా, దర్శకులుగా వాళ్ళిద్దరూ వేసినటువంటి ముద్ర అది చాలా పీక్స్‌లో కనిపించే సినిమా 'మాయాబజార్'. 'మాయాబజార్' విజయ్ వాళ్ళ సినిమాల్లోనే ప్రత్యేకం. రైట్. అలా 'మాయాబజార్' అనేది తెలుగు సినిమాకి సంబంధించి అదొక కన్యాశుల్కం లాంటిది. అలా నాటక రంగంలోకి వెళ్తే కన్యాశుల్కం అనేది 'మాయాబజార్' లాంటిది. అలా ఈ 2 తెలుగు వాళ్ళకి 2 ఆస్తులుగా చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ సార్. సో, సినిమా గురించి మొత్తం మీరు చెప్పేసారు ఎండింగ్‌లో కూడా. నేను చెప్పేదేం లేదు. ఒక మాయ చేసినట్టుగా ఆ మూవీలోకి ఇన్వాల్వ్ అయిపోతామనమాట. ఆ 'మాయాబజార్' మూవీలోకి. సో, ఓవరాల్ డెవలప్‌మెంట్ అంటే అసలు ఫ్యామిలీ అంతా కలిసి చూడాలి అన్నా కానీ అప్పట్లో ఇలాంటి సినిమాలు ఉండడం వల్ల సినిమాకెళ్ళాలన్న ఉత్సుకత ఎక్కువుండేది. అండ్ పిల్లల్ని తీసుకెళ్ళాలి అని అన్నా కానీ భయపడేవాళ్ళు కాదు. ఎన్నో ఇంకా నేర్చుకునేవే ఉండేవి తప్ప, అయ్యో! పిల్లలు చూస్తే ఎక్కడ ఇబ్బంది పడతారో ఏంటో ఇలాంటివి ఉండేవి కాదు. సో, ఓవరాల్‌గా ఒక మంచి డిక్షనరీ అని చెప్పుకోవచ్చు. రెఫరెన్స్ బుక్ అని చెప్పుకోవచ్చు అవును. 'మాయాబజార్' అండ్ అప్పట్లో సినిమాలు. అవును. థాంక్ యూ సార్. ఒక అద్భుతమైన సినిమా గురించి మనం మాట్లాడడం ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.